ఆన్లైన్ షాపింగ్ మోడ్రన్ వరల్డ్లో కొత్త ట్రెండ్. ఒక్క క్లిక్తో కోరింది చేతుల్లోకి వచ్చే ట్రెండ్ మొదలైంది. బోరు కొట్టించే షాపింగ్కు ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చుని ఐటమ్స్కి ఆన్లైన్లో ఆర్డర్ చేసే రోజులొచ్చేశాయి. అది ఇప్పుడు మరింత వేగంగా మారింది. స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి సంస్థలు ఇప్పటికే ఆన్లైన్ ఫెస్ట్ను నిర్వహించగా ఇప్పుడు గూగుల్ అదే బాటలో నడుస్తోంది. ఇంతకీ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ ఏంటి? ప్రోడక్ట్ సేల్స్ కోసం ఇదే సరైన దారా, లేక టెంప్ట్ చేసి కొనుగోలు చేయించడమే లక్ష్యమా? ఈ మధ్య కామన్ అయిపోయిన ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్స్ పై V6 స్పాట్లైట్. ఆన్లైన్లో మరో షాపింగ్ ఫెస్టివల్ కు తెరలేచింది. బిగ్ బిలియన్ డేతో ఈ కామర్స్ లోనే సంచలనాలు నమోదయ్యాయి. ఈసారి అలాంటి సెన్సేషన్ సృష్టించేందుకు మరో సంస్థ రెడీ అయింది. అదే ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్. గూగుల్ షాపింగ్ ఫెస్టివల్ 2014 పేరుతో 3 రోజులు కస్టమర్లను ఊరిస్తోంది. ఇంతకీ ఏంటి గూగుల్ షాపింగ్ ఫెస్టివ్? దీనికెందుకంత క్రేజ్? ఆన్లైన్ షాపింగ్ వినియోగదారులకు వ్యసనంగా మారిన కొత్త ట్రెండ్. కొనుగోళ్లు, అమ్మకాలు, ఫ్రెష్ సేల్స్, సెకండ్ సేల్స్ అన్నీ ఆన్లైన్లోనే. ఏదైనా సరే అన్నింటికీ ఒకే క్లిక్. సర్ఫింగ్ తో షాపింగ్ లో సగం పని పూర్తి చేసుకునే రోజులొచ్చాయి. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అమెజాన్, OLX, ఈబే, పేటైమ్, హోమ్ షాపీ, ఇండియా టైమ్స్, షాప్ క్లూజ్, మైంత్రా, క్రోమా, నైకా, జోవీ, యెప్మే, జబాంగ్, జివామే లాంటి సంస్థలెన్నో ఆన్లైన్లో సేవలందిస్తున్నాయి. బిగ్ బిలియన్ డేతో ఆన్లైన్ స్టోర్స్ విలువేంటో, వాటి అవసరమేంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఓ రోజును డిసైడ్ చేసి ఊరించి ఒకేసారి ఫిక్స్ చేస్తే సైటే క్రాష్ అయ్యేలా కొనుగోళ్లు జరిగే ట్రెండ్ ఇప్పుడు లేటెస్ట్. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ దాన్ని నిరూపించింది. స్నాప్డీల్ కూడా అలాంటి ప్రయోగం చాలాసార్లే చేసింది. లేటెస్ట్ గా ఇప్పుడు గూగుల్ అలాంటి ప్రయోగానికి తెరతీసింది. నిజానికి ఆన్లైన్ షాపింగ్ కి గూగుల్ కి ఇప్పటిదాకా సంబంధం లేదు. సెర్చ్ ఇంజిన్ లో లెజెండ్ అయిన గూగుల్ వేదికగానే అన్ని సంస్థల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దాన్ని బేస్ చేసుకుని మిగతా ఆన్లైన్ సంస్థలతో టైఅప్ అయి గూగుల్ నిర్వహిస్తున్న ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ ఇది. భారీ సేల్సే లక్ష్యంగా ఈ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ ను ప్రారంభించింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆన్లైన్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్ లోనే గూగుల్ తన ఫేవరెట్ ప్రొడక్ట్ నెక్సస్ 6 స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ చేస్తున్నామని గూగుల్ ఇండియా MD రాజన్ ఆనందన్ ప్రకటించారు. GOSF 2014 లో నెక్సస్ 6 స్మార్ట్ ఫోన్ తో పాటు డిజిటల్ మీడియా ప్లేయర్ క్రోమ్ కాస్ట్ ను 2999కి అందిస్తోంది గూగుల్. వీటితో పాటు లెనోవా, ఏషియన్ పెయింట్స్, టాటా హౌసింగ్, వాన్ హుస్సేన్ ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. గూగుల్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్ట్ ను 2012లో తొలిసారిగా ప్రారంభించింది గూగుల్. అప్పుడు 90 వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి. ఇప్పుడు ఈ వ్యాపార సంస్థల సంఖ్య 450కి పెరిగిందని చెప్తోంది గూగుల్. ఫ్లాట్ 83% ఆఫ్, 10% క్యాష్ బ్యాక్, అప్ టు 8,000 రూపీస్ గ్యారంటీ మనీ బ్యాక్, ఎనీ ఐటెం షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ, లిమిటెడ్ టైమ్ ఆఫర్స్. హరీ అప్! ఆన్లైన్ షాపింగ్ లో రెగ్యులర్ గా వినిపించేవి. అందుకే ఆన్లైన్ లో ఎగబడి కొనే కస్టమర్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆన్లైన్ బిజినెస్ అన్బిలీవబుల్ రేంజ్ కు వెళ్తోంది. ఇంతకీ ఆన్లైన్ షాపింగ్ కు ఎందుకంత క్రేజ్? షాప్కెళ్తే బోర్ కొడుతుంది. గంటలు గంటలకు చూసినా నచ్చిన ఐటెం దొరక్కపోవచ్చు. దొరికినా కస్టమర్ సాటిస్ఫై కాకపోవచ్చు. అందుకే నచ్చింది కొనుక్కునేందుకు, నచ్చనిది అమ్మేసేందుకు ఆన్లైన్ వేదికగా మారిందిప్పుడు. ఫ్రెష్ మాల్ అయినా, సెకండ్స్ అయినా రేంజ్ను బట్టి అమ్మిపెట్టే, కొనిపెట్టే సంస్థలెన్నో ఉన్నాయి ఆన్లైన్లో. ఒకప్పుడు షాపింగ్ అంటే పెద్ద తతంగం. ఏడాదికోసారో 2 సార్లో లేదా పండగకో పబ్బానికో ఇంటిల్లపాది వెళ్లి కావలసినవన్నీ ఒకేసారి కొనుక్కొచ్చేవాళ్లు. కానీ ఇప్పటి పరిస్థితి, మైండ్లో ఓసారి ఫిక్స్ అయితే చాలు, మొబైల్లో ఆర్డర్ చేసే రోజులొచ్చేశాయి. సోఫాలో కూర్చుని కావాల్సింది ఇంటికి తెచ్చుకునే రోజులొచ్చాయి. గంటలు గంటలు షాపుల్లో నిలబడే టైం తప్పింది. ట్రావెలింగ్ ఛార్జెస్ కు నో ఛాన్స్. పదుల సంఖ్యలో ఈ కామర్స్ సంస్థలుండటంతో అందుబాటులో ఉన్న రేట్లలో నచ్చిన చాయిస్ కు ఓటేసే అవకాశం వచ్చింది. ఒక రకంగా ఇది కస్టమర్ కి మేలు చేయడమే. Product, there is nobody knows that what is the market price. Today suppose a pen is there, some name is there, which is maybe 100 rupees, somebody can mark it, somebody can mark up for 120 rupees, somebody can mark up for 150 rupees, because there is no brand. Brand has got a fixed price. Unbranded there is no pricing actually. So whatever the margins these people are adding up, retailers will suddenly has been come to slow down. They will not have the control on that now, because they will come to know, because all the same product is available on online
for lesser than 30 to 40%, which they get only 25% margin, because their other costs is there, advertisement cost is there, logistics are there, then their dealers, distributor margins are there. All this thing has been gone down, and a customer will be benefited 100% with the online market. ఆన్లైన్లో ఆర్డర్ వేసే ముందు బయట మార్కెట్లో రేట్లను కంపేర్ చేసుకునే అవకాశం ఉంది. దానికి తోడు ఆన్లైన్లోనూ అన్ని రకాల ఫీచర్స్, రేట్స్ ను మిగతా వాటితో కంపేర్ చేసుకునే ఛాన్స్ ఉంది. అందుకే టైం వేస్ట్ చేయకుండా స్మార్ట్ ఫోన్తో ఆర్డర్ వేసే కస్టమర్ల సంఖ్య మినిట్ కు పెరిగిపోతోంది. భారత్లో 2016 కల్లా ఆన్లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య 10 కోట్లకు పెరగొచ్చని, ఆన్లైన్ బిజినెస్ 50,000 కోట్లకు పెరగొచ్చని అంచనా. అందుకే చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా లాంటి సంస్థలు కూడా ఇప్పుడు ఇండియన్ మార్కెట్ పై కన్నేశాయంటే ఆన్లైన్ షాపింగ్ క్రేజ్ ఏ రేంజ్కి పాకిందో అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అన్ని దొరుకుతున్నాయి. ఇక షాపింగ్ కు వెళ్లే అవకాశమే లేకుండా పోయింది. నచ్చిన బ్రాండ్ ను ఎంచుకోవచ్చు, అందుబాటు ధరల్లో ఆర్డర్ ఇవ్వచ్చు. అన్నిటికీ మించి గూడ్స్ టు యువర్ డోర్ స్టెప్ అన్న కాన్సెప్ట్ కస్టమర్లను కట్టిపడేస్తోంది. అందుకే స్మార్ట్ ఫోన్ యూజర్ల చాయిస్ ఈ కామర్స్ అయిపోయింది. ఆన్లైన్లో కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. విపరీతంగా ఆన్లైన్లో అమ్మకాలు పెరిగిపోవడానికి కారణం మొబైల్ ఫోన్లతో ఆర్డర్లు ప్లేస్ చేయగలిగే అవకాశం వల్లనేనని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్ ఫోన్ ద్వారా 65% అమ్మకాలు ఆన్లైన్లో జరుగుతుంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా 81% జరుగుతున్నాయి. దేశంలో ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ లాంటి సదుపాయాలతో ఈ కామర్స్ వేగంగా వృద్ధి సాధిస్తోంది. ప్రతి నెల సగటున 3 కోట్ల మంది వినియోగదారులు ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తున్నారని ఫారెస్టర్ అనే నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం 2014 నాటికి ఆన్లైన్ బిజినెస్ $3.2 బిలియన్, అంటే మన కరెన్సీలో 19,675 కోట్లు. 2016 నాటికి 50,000 కోట్లకు చేరే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఆన్లైన్ షాపింగ్ ఈ కామర్స్ లో కొత్త ట్రెండ్. కస్టమర్స్ కి అన్నింటికి ఆన్లైనే కేర్ ఆఫ్ అడ్రస్. బ్రాండెడ్ కంపెనీల నయా స్టెప్ ఈ కామర్సే. ఈ కామర్స్ గ్రోత్ రేట్ ఎలా ఉంది? ఆన్లైన్ బిజినెస్ తో వినియోగదారులకు జరుగుతున్న ప్రయోజనాలేంటి, నష్టాలేంటి? సర్వీస్ యువర్ డోర్ స్టెప్, 80% ఆఫ్, 24 అవర్స్ సేల్స్. హరి అప్! బిగ్ బిలియన్ డే సందర్భంగా ఈ కామర్స్ సంస్థలు కస్టమర్లను టెంప్ట్ చేసిన తీరిది. దాంతో కస్టమర్లలో కోరికలు కట్టలు తెంచుకున్నాయి. ఇప్పుడు గూగుల్ ఫెస్టివల్ అలాంటి ప్రయత్నమే చేస్తోంది. బిగ్ బిలియన్ డే సందర్భంగా 15,000కు పైగా పలికే శాంసంగ్ టాబ్లెట్ 1,200 మాత్రమే అని ప్రచారం చేశారు. అదెంతకీ శాంసంగ్ టాబ్లెటా, శారిడాన్ టాబ్లెటా అని ఆన్లైన్ సేల్స్ పై జోకులు పేలాయి. మార్కెట్ రేటుకి ఆన్లైన్ రేట్లకు అసలు పొంతనే లేకుండా పోతోంది. అసలు అంత చీప్గా సంస్థలు కస్టమర్లకు తమ ప్రొడక్ట్స్ ని అందిస్తాయా? అసలు అది నిజమేనా అన్నది $1 బిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఈ కామర్స్ సైట్స్ ఆన్లైన్లో చాలా తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ రేటుకి కొని కావాలని డిస్కౌంట్లో అమ్మేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మా రిటైల్ మార్కెట్ని యాక్చువల్గా వాళ్ళు ఫినిష్ చేయాలని చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు బంద్ పాటించాము. MIIT, FFA, మాది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మా అసోసియేషన్స్ అన్నీ దీనికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చాయి. వాళ్ళకి మద్దతుగా మేము ఇక్కడ తెలంగాణలో మేము స్ట్రైక్ చేసాము ఈరోజు. సో మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఈ కామర్స్ సైట్స్ డిస్కౌంట్ రేటెడ్లో అమ్మకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఉన్న ల్యాప్టాప్ వాళ్ళు 26,000కి అమ్మేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, FDIలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లాస్లన్నీ వాళ్ళు బేర్ చేసుకుంటా 3-4 ఇయర్స్ ఈ బిజినెస్ని లాంగ్ రన్లో నడిపించేసి ఎంటైర్ రిటైల్ స్ట్రక్చర్ని దెబ్బకొడదామని చూస్తున్నారు. ఈ 4 ఇయర్స్ తర్వాత రిటైల్ మార్కెట్ మొత్తం అంతా సర్వనాశనం అయిపోయిన తర్వాత వాళ్ళు మోనోపోలీ అయిపోయి మళ్ళీ కస్టమర్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేసి వాళ్ళు లాస్లు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేట్ల మ్యాజిక్ తో కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. బ్రాండెడ్ వస్తువులు బయట మార్కెట్లో ఓ రేంజ్ లో పలుకుతాయి. అవే ఐటమ్స్ ఆన్లైన్ కు వచ్చేసరికి సగానికి సగం ఎందుకు పడిపోతాయన్నది సగటు వినియోగదారుడి ధర్మ సందేహం. అంటే కంపెనీలు రేట్లు పెంచి జనాన్ని మోసం చేస్తున్నాయా అన్న డౌట్లు పుట్టుకొస్తున్నాయి. ఇక ఆఫర్ల పేరుతో రేట్లలో మోసాలు ఆన్లైన్ బిజినెస్ లో కామన్ అయిపోయాయి. ఎంతలా అంటే ఒరిజినల్ రేట్కి డబుల్ ప్రైస్ యాడ్ చేసి దానికి డిస్కౌంట్ ఇచ్చేంతలా కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఇంటర్నెట్లో సర్ఫింగ్ చేసి ఫిక్స్ అయినా ఏదో మూల మోసపోయామన్న ఫీలింగ్ కస్టమర్లది. ఆన్లైన్లో కొన్న వస్తువుల రేటు 6 నెలలకే పడిపోతుంది. దానికి అప్డేటెడ్గా మరో వస్తువు అదే ధరకు ఆకర్షిస్తుంది. దాంతో టెంప్ట్ అయ్యే వినియోగదారుడు కొత్త వస్తువును కొనేందుకు పాత వస్తువులను తెగనమ్ముకోవటం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల 2 రకాలుగా నష్టపోతున్నాడు వినియోగదారుడు. ఆన్లైన్లో వాళ్ళు సప్లై చేసే రేటుకి పర్చేజ్ చేయట్లేదు. వాళ్ళు పర్సనల్గా డిస్కౌంట్ అరౌండ్ 10% డిస్కౌంట్ చేస్తున్నారు. 10% డిస్కౌంట్ ప్రజెంట్ కంప్యూటర్ మార్కెట్లో 1-2%, మ్యాక్సిమం 3% వరకు ప్రాఫిట్స్ ఉన్నాయి.
బట్ ఆన్లైన్లో వాళ్ళు 10% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ పర్చేజర్. వాళ్ళు ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ కాదు, ఆథరైజ్డ్ డీలర్స్ కాదు. బట్ వాళ్ళు ఒక చోట నుంచి కొని వాళ్ళు 10% డిస్కౌంట్ చేసి వాళ్ళ మధ్యలో బిల్ రైజ్ చేసి మరీ వస్తుంది. డైరెక్ట్ సప్లయర్ బిల్ డైరెక్ట్గా రావట్లేదు. నిజానికి గతంలో ఏదైనా ఒక వస్తువు కొంటే ఏళ్ల పాటు వాడే పద్ధతి ఉండేది. అపురూపంగా కొన్న వస్తువును అంతే అపురూపంగా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా? నచ్చిన వస్తువును క్షణం ఆలోచించకుండా కొనేయటం, దానికోసం పాత ఐటెంని ఎంతో కొంతకు అమ్ముకోవటం. ఒక మాటలో చెప్పాలంటే సంతృప్తి ఛాన్స్ లేకుండా పోయిందన్నది వాస్తవం. ఆన్లైన్లో మెటీరియల్లో మినిమం 80% మెటీరియల్ ఫ్రాడ్ మెటీరియల్ వస్తుంది. దయచేసి కస్టమర్స్ దాన్ని చెక్ చేసుకోనండి. మేము ఆన్లైన్కి వ్యతిరేకం కాదు, కానీ ఆన్లైన్ రేట్లకు వ్యతిరేకం అండి. ఫ్రాడ్ మెటీరియల్కి వాళ్ళు కస్టమర్స్కి ఐడియా లేకుండా ఆ ఫ్రాడ్ మెటీరియల్ కొని దాన్ని మా రేట్లతో కంపేర్ చేసి ఈరోజు మా ఫుడ్ స్ట్రక్చర్ కూడా మొత్తం కొలాబరేట్ అవుతుంది. ఇక్కడ మొత్తం ఈ విధానం వల్ల మార్కెట్లో మొత్తం సర్వే అవ్వలేకపోతున్నాం. దానివల్ల మేము ఈరోజు బంద్ ప్రకటించేసాం. ఇది గవర్నమెంట్ ఆలోచించాల్సిన విధానం. గవర్నమెంట్ దీని మీద ఒక యాక్షన్ తీసుకొని డెసిషన్ తీసుకోవాలండి. ఇక షిప్పింగ్ ఛార్జెస్ పేరుతో ఈ కామర్స్ సంస్థలు చేసే మోసాలకు లెక్కేలేదు. ఆన్లైన్లో కొన్న వస్తువులకు వారంటీ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టమే. అంతేనా? సర్వీస్ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ ఆ సంస్థనే అప్రోచ్ అవ్వాల్సిన దుస్థితి. డైరెక్ట్గా కంపెనీకే వెళ్లి సాల్వ్ చేసుకునే అవకాశం ఉండదు. ఇదో మైనస్. ఈజీగా కొనగలం గానీ ఈజీగా సమస్యను సాల్వ్ చేసుకోలేకపోవటం ఈ బిజినెస్లో పెద్ద లోపం. ఆన్లైన్లో వచ్చేసి యాక్చువల్ ప్రొడక్ట్ వాల్యూ కంటే తక్కువ వాల్యూ చూపిస్తున్నారు. దానివల్ల కస్టమర్ కొనేవాళ్ళు కూడా డైవర్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే యాక్చువల్ వాల్యూ ఇంత ఉంది, వాళ్ళు తక్కువ చూపిస్తున్నారు. కస్టమర్ మన దగ్గర కొనట్లా అక్కడ ఎక్కువ పర్చేస్ జరుగుతుంది, సేల్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పేరు ఎక్కువ చేసుకోవడానికి, ప్లస్ ఫ్యూచర్లో వాళ్ళేమో ఏదైనా స్టేక్ వాల్యూస్ ఎక్కువ తీసుకోవడానికి అలా చేస్తున్నారు. యాక్చువల్గా దీనివల్ల నష్టం గవర్నమెంట్కి ఎక్కువ నష్టం ఉంది, స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ వ్యాట్ వచ్చేసి ఈ స్టేట్లో సేమ్ ఉంది, వేరే స్టేట్లో సేమ్ ఉంది. కాకపోతే ఇక్కడ సేల్ ట్యాక్స్ ఇక్కడ కడుతున్నాము. ఆ ట్యాక్స్ మొత్తం ఆల్రెడీ వేరే స్టేట్ నుంచి సేల్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. ఆన్లైన్ బిజినెస్లో కొంటే వస్తువు వస్తుంది, కానీ దాన్ని చెక్ చేసుకుని డబ్బులు పే చేసే అవకాశం ఉండదు. అదే షోరూంలో అన్నీ టెస్ట్ చేసుకుని కొనే అవకాశం ఉంది. ఇక బట్టల విషయంలో అయితే కొలతలన్నీ చూసుకుని కొనే అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్లో ఆ ఛాన్స్ లేదు. తేడాలను సరిచేసుకోవాలంటే అది కస్టమర్ రిస్కే. ఇక ఆన్లైన్లో కొన్న వస్తువుకు మనీ రిఫండబుల్ అన్న కాన్సెప్టే ఉండదు. అంతా రీప్లేస్మెంటే. డబ్బులు చేతికివ్వరు. కట్టిన మనీకి తగ్గ వస్తువుల్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని మాత్రం కల్పిస్తారు. అంటే కస్టమర్ చచ్చినట్టు ఏదోటి కొని తీరాల్సిందే. అంతేనా? రీఫండ్ కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నా 5 to 9 బిజినెస్ డేస్ అని తొక్కలో రూల్స్ పెడతాయి. డెలివరీ ఫాస్ట్ గా ఉంటుంది, కానీ రిఫండ్ పాలసీలే వరస్ట్ గా ఉంటాయన్నమాట. రిఫండ్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేట్టయితేనే ఆన్లైన్లో షాపింగ్ చేయాలి. అదే షాపులో అయితే నచ్చకపోతే వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక షోరూంలో అయితే కొనే వస్తువు ఏదైనా 1కి 2 సార్లు చెక్ చేసుకుని తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ బిజినెస్లో మాత్రం డ్యామేజ్కి నో గ్యారంటీ. షిప్పింగ్ టైంలో కొన్న వస్తువు డ్యామేజ్ అయినా కంపెనీ పట్టించుకోదు. ఒకవేళ అప్రోచ్ అయినా రీప్లేస్కు టైం పడుతుంది. సో కొన్నామన్న సాటిస్ఫాక్షన్ అన్న మాటకు ఆన్లైన్లో అర్థమే లేదన్నమాట. కనిపించేదంతా నిజం కాదన్నట్టు ఆన్లైన్లో జిగేల్మనిపించే వస్తువులన్నీ యాజ్ ఇట్ ఈస్ గా డెలివరీ అవ్వవన్నది చాలా మంది కస్టమర్ల ఎక్స్పీరియన్స్. కంప్యూటర్ గ్రాఫిక్స్ లో చూపించిన ఐటమ్ కి టెంప్ట్ అయి ఆర్డర్ చేస్తే అడ్డమైన ఐటమ్స్ ని పార్సల్ చేసి పంపే సంస్థలెన్నో. నిజానికి ఏదైనా షాపులో వస్తువు ఏదైనా కొంటే అది డ్యామేజ్ అయితే కనీసం కన్జ్యూమర్ కోర్టుకైనా వెళ్లి న్యాయం కోసం పోరాడే అవకాశం ఉంది. కానీ ఆన్లైన్ షాపింగ్తో జరిగే మోసాలను ఎవరితో పంచుకోవాలో తెలియని దుస్థితి వినియోగదారులది. వినియోగదారుడే దేవుడు. కానీ ఈ కామర్స్తో ఆ అర్థం మారిపోయింది. కంపెనీలకు కాసులు కురిపించే కామధేనువులా మారిపోయాడు కస్టమర్. అవసరం లేకపోయినా కొని అసంతృప్తికి గురవుతున్న వాళ్లే ఎక్కువని చెబుతున్నాయి సర్వేలు. ఏదైతేనేం ఆన్లైన్ షాపింగ్లో ఆనందం వెతుక్కుంటున్న వినియోగదారులు చాలా మందే. మోసాలకు గురి కాకుండా చూసుకోవడంలో కస్టమర్దే బాధ్యత. ఇది V6 స్పాట్లైట్.